అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నాకు తెలిసి 1987లో మీరు గాడిలంక సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు మీరు. కాదు కదండి, నేను అంటే 87 నేను రాజకీయంగా అప్పుడు మూడంచెల వ్యవస్థ ఎంపీపీలు మూడంచెల వ్యవస్థలో రాజకీయంగా ఎంటర్ అయ్యాను. నేను సర్పంచ్గా చేసింది మాత్రం 96. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జెండా మోసాను. ఇప్పుడంటే ఫ్లెక్స్లు వచ్చేసినాయి, డిజిటల్ వచ్చేసినాయి. అప్పుడు బట్టల షాపులకు వెళ్ళి తాన్లు తీయించుకుని, ఆ తాన్లు కుట్టించుకుని, ఆ తాన్లు మళ్ళీ పెయింటర్ దగ్గర తీసుకెళ్ళి రాయించుకుని బతిమాలి ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. 2001లో మీరు ఎంపీపీగా చేశారు, ఉమ్మడివారు ఎంపీ. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, ఫుల్ గవర్నమెంట్. ఆ గాలికి ఎదురుండి ఎలా గెలిచారు అసలు మీరు? నేను అంటే గొప్ప చెప్పకూడదు, ఫేస్ వాల్యూ అంటే. నా ఫేస్ వాల్యూ ఇది గొప్ప అనుకోకండి. మీకు ఒక విషయం మీరు టైం ఇస్తే చెప్తాను. చెప్పండి. నేను సర్పంచ్ చేసినప్పటికే, సర్పంచ్ చేసి రాజకీయాల్లో మనకు సూట్ అవ్వదు, మన మెంటాలిటీకి సూట్ అవ్వదు అని చెప్పి నేను రాజకీయాలు విరమించుకుందాం అని చెప్పి అక్కడ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏదో ల్యాండ్స్ తీసుకున్నాను, పొలాలు తీసుకున్నాను. అంటే కనిగిరిలో ఎందుకు తీసుకుంటే మాకు ఇక్కడ ల్యాండ్స్ లేవని కాదు, రాజకీయాలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నామంటే రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఇంకా జనాలు ఇంకేదో పనుల మీద వస్తూ ఉంటాను, దూరంగా వెళ్ళిపోతాను ఉద్దేశంతో నేను అక్కడ తీసుకున్నాను. అక్కడ ఒక 100 ఎకరం తీసుకుని 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను ఇంటికి. ఒక 3 months టైం పెట్టి వచ్చేటప్పటికి మా కాన్స్టిట్యున్సీ, మా కరివంటి అంటే మా ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ బీసీ అయింది. ఈ లోకల్ ప్రజలు చేయాలని పట్టుకుని రిజెక్ట్ చేశాను నేను. దానికి తగ్గట్టు మళ్ళీ ఎంపీపీ బీసీ అయింది. ఎంపీపీ బీసీ అయితే లోకల్ కేటరంతో వచ్చారు, లోకల్ కాంగ్రెస్ కేటరంతో వచ్చారు. మీరు ఉండాలి, నాకు వద్దు బాబు, నేను చేయలేను అని చెప్పి నేను సున్నితంగా రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వీక్ డేస్కి 10 daysకి మళ్ళీ పెద్ద వలపుల సూరారు, కుడుపూడి చిట్టబ్బాయి గారు, ప్రభాకర్ రావు గారు, కుడుపూడి ప్రభాకర్ రావు, వీళ్ళందరూ వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, మా నాన్నగారు ఇంటితో ఉండేవారు, మా నాన్నగారి దగ్గరికి వచ్చి మా నాన్నగారిని తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఒప్పించారు. మా నాన్నగారు తిట్టారంటే మాకు టెర్రర్ మా ఫాదర్ అంటే. ఇంకా ఫాదరు వీధిలో ఉంటే మేము దొడ్డగా ఉండేవాళ్ళం. మేము అప్పట్లో సినిమాకి వెళ్ళాలంటే బెంచ్ టికెట్ 60 పైసలు, అది అడగాలన్నా మా అమ్మగారిని అడిగేవాళ్ళు, మా నాన్నగారు అడిగేవాళ్ళు. అంత టెర్రర్. అటువంటిది ఆయన వచ్చి ఆర్డర్ వేసాడు. నువ్వు పోయి పెద్ద ఆయన వచ్చాడు మన కమ్యూనిటీలో, ప్రభాకర్ వచ్చాడు. దాని మీద నేను మళ్ళీ రాజకీయాల్లో రావటం జరిగింది. ఇంకా ఆ విధంగా గుత్తుల సాయి గారు అంటే ఈ ఉమ్మడి నియోజకవర్గంలో ఒక మంచి బ్రాండ్. గుత్తుల అనేది ఒక బ్రాండ్, ఇక్కడ ఫేస్ వాల్యూ ఉంది అంతమందిగా. మరి ఎంపీపీగా టీడీపీ గాలిలో కూడా ఎదురొడ్డి గెలిచారు మీరు. సరే, అది ఎంపీపీ అంటే ఒక పరిమితం అనమాట. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ వ్యాప్తంలో గుత్తుల సాయికి ఒక బ్రాండ్ ఉంది. మరి 2 సార్లు పోటీ చేస్తే ఉమ్మడివారం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేకపోయారు, ఎందుకు అక్కడిని చేర్చుకోలేదు? 2009, 2014 కూటమికి బలమైన కారణాలు ఏంటివి? 9లో వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి ఉంది, 2వసారి అధికారంలోకి వచ్చారు, అప్పుడు ఓడిపోయారు. 14లో 9 నేను ఇండిపెండెంట్. 9కి అప్పుడు వైఎస్ఆర్ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెసే అప్పటి కూడా. అంటే ఇండిపెండెంట్గా గెలవలేమని తెలుసు నాకు, ఇండిపెండెంట్గా గెలవలేమని తెలుసు, ఇండిపెండెంట్గా మనం క్యాడర్ అంతా కూడా వేయమన్నారు, వేసాను. వేసిన తర్వాత కూడా విత్డ్రా అయిపోదాం అనుకున్నాను. మనం గెలవలేము, ఎందుకు మనం తట్టుకోలేము, అయిపోదాం అనుకుంటే క్యాడర్ ఒప్పుకోవాలి. కార్యకర్తలు ఒకడు నా బండ్లు పెట్రోల్ పోవడం అన్నీ చేసుకుంటే పోకూడదు, నేను ఎండిన తాగెత్తాను ఒకరు. ఆ విధంగా గెలవని తెలుసు నాకు. ఇండిపెండెంట్గా పార్టీ అయితే పర్లేదు, గెలవని తెలుసు. అయినా కానీ నేను కార్యకర్తల కోసం ఇంకా కంటిన్యూషన్ అవ్వాల్సి వచ్చింది. మరి 14లో పార్టీ గుర్తుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతోనే కదా మీరు ఫ్యాన్ గుర్తుతో పోటీ చేశారు. అవునండి. మరి ఉమ్మడివారం ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదంటారు? ఇంత దాదాపు 50,000 ఓటింగ్ ఉంది చెట్టిబల్జ సామాజిక. ఇక్కడ నా అబ్జర్వేషన్ చెప్పమంటారు సార్. ఇప్పుడు జనరల్గా వ్యక్తిగత విలువ, ఫేస్ వాల్యూ అనేది ఏదో కొంతవరకు పనిచేస్తుంది తప్ప, ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలని కూడా గాలి, అది పార్టీ గాలి అవ్వచ్చు, లేకపోతే ఒక వేవ్. ఫేస్ వాల్యూ కొంతవరకే, పూర్తిగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఫేస్ వాల్యూ పనిచేయదు. అలాగా గాలి, అప్పుడు టీడీపీ గాలి ఆ వేవ్లో. టీడీపీ వ్యతిరేక పునాదులపైనే ఉండేవారు మీరు. చెప్పంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీడీపీ వచ్చినా కూడా టీడీపీకి వ్యతిరేకమే మీ కుటుంబం. అలాంటిది 2014లో ఓడిపోయిన తర్వాత 2017లో టీడీపీలోకి వెళ్ళారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో కూడా మిమ్మల్ని క్యాండిడేట్ అనుకున్నారు. నేను నిలవలేనన్నా, నా వల్ల కాదు అన్నప్పుడే పితాని బాలకృష్ణ తెర మీదకి వచ్చాడు అనమాట. పితాని బాలకృష్ణ తెర మీదకి వచ్చాడు.
అసలు మీకు ఏం నష్టం జరిగిందని అక్కడ ఉన్నట్టుండి టీడీపీలోకి వెళ్ళిపోయారు అప్పుడు? అంటే నాకు పార్టీ పరంగా నష్టమేమీ కాదు. లోకల్‌గా చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కడ మాకు. ఈ ముమ్మడవరం కాన్స్టిట్యున్సీలో లోకల్‌గా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి అంటే పితాని బాలకృష్ణకు మీకు ఏమైనా గ్యాప్ లేదు ఏర్పడిందా? గ్యాప్ ఏమీ కాదండి. అంటే అతనికి మనకి గ్యాప్ అని ఏమీ కాదు. ఆయన కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. కానిస్టేబుల్ గా పనిచేసి వచ్చారు ఆయన. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఆయనకి నాకు గ్యాప్ ఏమీ లేదు. చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు జరిగినాయి. ఆ డిస్టర్బెన్స్ కొంచెం నేను అంటే పితాని బాలకృష్ణని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మీరు ఆయనకు సహకరించలేదా, లేదా ఆయన మీతో సమన్వయం చేసుకుని పనిచేయలేకపోయారంట? లేదు. యాక్చువల్లీ జగన్ గారు నాకు వద్దన్న తర్వాత అడిగాడు ఆయన. జగన్ గారు అడిగారు. నేను రిజెక్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం మరి సాయం అంటే మీ ఇష్టం అన్నా. అయితే మరి పితాని బాలకృష్ణ ఏదో అడుగుతున్నట్టు 10 కోట్లు పెట్టుకుంటాను. నేను ఓకే మీరు ఇవ్వండి, మేము అతను కలిసి నేను గెలిపించుకొచ్చి బాధ్యత నాది అని చెప్పాను. నేను ఆ పితాని బాలకృష్ణ గారికి ఇమ్మని చెప్పింది కూడా నేనే, వద్దని అన్నాను నేను. ఎందుకంటే నాకు ఓపిక లేదు. నాకు ఓపిక లేనప్పుడు ఎవరొకరు ఒక వ్యక్తి వస్తున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి. నేను ఆయనకి ఇమ్మని కూడా నేను చెప్పాను. అంటే మీరు పార్టీ మారేటప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తో కానీ ఇంకోటితో సంప్రదించి మాట్లాడారా లేదా? లేదు నేను ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే మారనివ్వరు. బోస్ గారికి చెప్పాలి. బోస్ గారికి చెప్తే సపోజ్ ఆయన బ్రేక్ వేసాడు అనుకోండి, ఆగిపోవాలి. లేదంటే వెళ్ళిపోతే ఆయన గౌరవం ఇచ్చినట్టు కాదు. వెళ్ళిపోవాలి అంత డిసైడ్ కావడానికి బలమైన కారణం ఏంటి? మీకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సాన్నిధ్యం ఉంది కదా? ఉంది. ఇక్కడ అదే చెప్తాను కదా, లోకల్గా నా కంపారిజన్లో బుచ్చిబాబు గారు మంచి వ్యక్తి, లోకల్ ఎమ్మెల్యే. మాకు ఏంటంటే లోకల్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ మీకు చెప్పాను. తర్వాత ఏంటంటే నేను అట్రాక్ట్ అయ్యింది, నా మీద పోటీ చేసిన బుచ్చిబాబు గారు మంచి వ్యక్తి, పార్టీలో ఒక మంచి స్థానం ఉంది ఆయనకి, ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గం డెవలప్మెంట్ చేసే వ్యక్తి. ఆయనలో నాకు నచ్చింది నీతి నిజాయితీ. నేను ఎక్కువ ఏంటంటే నేను నీతి నిజాయితీకి గౌరవిస్తాను సార్. నేను అలాగే ఉంటాను, ఎదురు వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటాను. అందు గురించి నేను బత్తిన సుబ్బారావు శిష్యర్కం తీసుకున్నాను. బోస్ గారు కూడా అదే టైప్, ఆయన కూడా నీతి నిజాయితీగా. నా ఇద్దరు గురువులు అదే టైప్. అదేవిధంగా బుచ్చిబాబు గారు కూడా నీతి నిజాయితీ, హానెస్ట్, మంచి వ్యక్తి అని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యాను. బత్తిన సుబ్బారావు గారి శిష్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ముఖ్య అనుచరుడుగా, ముఖ్య శిష్యుడిగా పేరుంది. అవును సార్. పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారితో ఒరే అనుకునేది వచ్చాను ఉంది. అందరూ కూడా మంచి పొజిషన్కి వచ్చారు. కానీ గుత్తుల సాయి గారు మాత్రము ఒక జెడ్పీటీసీగానే మిగిలిపోయి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతారా అన్న ఒక ఆలోచన కూడా లేకుండా పోయింది కదా. అదే ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. 30 సాటిస్ఫాక్షన్ చెప్తా. 35 years ఇన్ పాలిటిక్స్. అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతారనేది ఒక ప్రశ్నార్థకమైన ఎందుకు అన్నానంటే, ముమ్మడివారం ఇప్పుడు పునర్విభజన జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన అయితే ముమ్మడివారం ఎస్సీ అవకాశం ఉంది అని అంటున్నారు అనమాట. ఇది ఎస్సీ అయితే అమలాపురము జనరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమలాపురం జనరల్ అయినప్పుడు ఎలాగో అక్కడ స్థానికుడైన మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు పోతుంది. మరి ఇప్పుడు మీకు వయసు మీద పడుతుంది అనమాట. అంటే ఇంకా భవిష్యత్తులో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు గుత్తుల సాయి గారు ఏంటి అనేది ఒక ప్రశ్న. ఒక్క విషయం సార్, నాకు ఏదో ఎమ్మెల్యే అవ్వాలి ఇంకోటి అని కాదు. పోటీ చేసాను 2 సార్లు అయింది అనుకోండి. కానీ నాకు ఈ రోజుకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు ఇందాక చెప్పాను మీకు, నాకు 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏమండి ప్రజలకి సేవ చేయాలంటే ఎమ్మెల్యేగానే చేయాలా. నేను సర్పంచ్గా చేశాను, ఎంపీపీగా చేశాను, జడ్పీటీసీగా చేశాను. అది కూడా నీతి నిజాయితీగా భగవంతు సాక్షిగా చెప్తున్నా, ప్రమాణకం చేసి 10 నయా పైసలు ఎవరిదా తీసుకోవాలి, నాకు వచ్చి పర్సనల్గా తీసుకోవాలి. ఎలా ఉంటుంది నీతి నిజాయితీ అంటే? నా వరకు నేను నీతి ఎలా ఉంటుందని నేను ఏం చెప్తాను, చూపించడా నేను ఏమన్నాను. నా వరకు నా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకు వచ్చి పర్సంటేజ్ కూడా నేను తీసుకోవాలా. ఓకే. ఇప్పుడు నేను ఎవరినో అడగటం, లేకపోతే లంచం అడగటం, లేకపోతే పర్సంటేజ్ అడగటం అది తీసేయండి. ఈ ఎంపీపీగా జడ్పీటీసీగా ఫార్మల్గా ఇచ్చేస్తారు డిపార్ట్మెంట్. జేఈలు అవచ్చు, డీలో తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అది కూడా నాకు ఎంపీపీగా అది ఎదురైంది. డిపార్ట్మెంట్ నాకు తీసుకొచ్చి పెట్టారు. ఏంటన్నాం నో అంటే నాకు లక్కీగా కూడా ఏంటంటే మా స్టాఫ్ కూడా అటువంటి స్టాఫ్. నాకు ఎంపీపీ ఎండిఓ వి శాంతమ్మని అని చెప్పి, ఆవిడ కూడా చాలా హానెస్ట్ క్రిస్టియన్, చాలా హానెస్ట్, దేవుని నమ్ముకున్న ఆవిడ. ఇప్పుడు రాజమండ్రి డీపో ఆవిడ. ఆవిడ కూడా నాకు సహకరించారు. అసలు 10 పైసలు ఎప్పుడు కూడా మేము తీసుకోవాలి. మాకు వచ్చే పెన్షన్ కూడా మేము తీసుకోలేదండి. అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇది భగవంతు సచ్చగా నిజమైన మాటలు. ఈ రోజుకి అదే స్టిల్
నాకు అదే పని లేదు. నీతి నిజాయితీతో ఉన్నారు. అంతే పనే ఉంది మనకి. ఎందుకంటే మాది రాజకీయ కుటుంబం. ఓకే. నేను మంచి పేరు సంపాదించినా సంపాదించకపోయినా మా నాన్నగారు మా తాతగారు సంపాదించిన పేరు నిలబెడితే చాలు నాకు. నా కాన్సెప్ట్ అది ఓకే. అంతే.